ఒకవైపు రష్యన్ కమ్యూనిస్టుల ప్రదేశాన్ని ఆక్రమించారు, క్రైస్తవ్యాన్ని నిషేధించారు, నాస్తికత్వాన్ని ప్రోత్సహించారు. అలాంటి సమయంలో ఒక నాస్తికుణ్ణి దేవుడు పట్టుకున్నాడు, బలమైన కార్యాలు జరిగించాడు, ఘోరమైన చిత్రహింసలు అనుభవించాడు ఆ నాస్తికుడు. ఈ రోజు క్రీస్తుకై బ్రతికదాలో రిచర్డ్ వర్మ్బ్రాండ్ మరియు సబీనా వర్మ్బ్రాండ్ గురించి మనం తెలుసుకుందాం. Show you not my body. I don't boast with my sufferings. I will show you the tortured body of my fatherland and of the underground church behind the Iron Curtain. From 5 in the morning until 10 in the evening, 17 hours a day, we had to sit just like this. We were not allowed to lean. For nothing in the world could we rest a little bit our head. To close your eyes was a crime. 17 hours a day you had to sit like this and hear. Communism is good. 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 Christianity is stupid. Christianity is stupid. Christianity is stupid. Nobody more believes in Christ. Nobody more believes in Christ. Give up. Give up. Give up. These days, weeks, years, we have to listen to these things. 1909 రొమానియాలో ఒక పేద యూదు కుటుంబంలో జన్మించాడు రిచర్డ్ వర్మ్బ్రాండ్. రిచర్డ్ తన తల్లిదండ్రులని చిన్న వయసులోనే కోల్పోయాడు. అయితే రిచర్డ్ ఒక ఆలనా పాలనా లేని ఒక బాలుడిగా ఎదిగాడు. తన 14వ సంవత్సరానికి రిచర్డ్ ఒక ఘోరమైన నాస్తికుడిగా, దేవుడే లేడు అనే విధంగా తయారయ్యాడు. అయితే రిచర్డ్ తన వయసులో పెరిగే కొద్దీ పూర్తిగా నాస్తికుడయ్యాడు. దేవుని ప్రస్తావన కూడా అతడు సహించలేకపోయేవాడు. 1936లో సబీనాని వివాహం చేసుకున్నాడు రిచర్డ్. తరువాత వారిరువురు కూడా ఒక కార్పెంటర్ ద్వారా యేసు ప్రభుని గురించి తెలుసుకున్నారు. వారు యేసు ప్రభుని గురించి తెలుసుకోవడమే కాక యేసు ప్రభు యొక్క పరిచర్య ఆ రొమేనియాలో జరిగించాలని చాలా బలంగా నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రష్యా వారు ఆ రొమేనియా అనే ప్రాంతాన్ని ఆక్రమించారు. 1945 ఆగస్ట్ 23వ తారీఖున రష్యన్స్ రొమేనియాని ఆక్రమించారు. రష్యన్ వారు కమ్యూనిస్టులు కాబట్టి వారి కమ్యూనిస్ట్ సిద్ధాంతం, అదే నాస్తికత్వాన్ని ఆ రొమేనియా పైన ఇంకా ప్రభావితం చేశారు. కానీ అప్పటికే రిచర్డ్ మరియు సబీనా యేసు ప్రభుని తెలుసుకొని ఉన్నారు. వారి తృష్ణ, వారి తపన ఏంటి అంటే యేసు ప్రభుని గురించి ప్రకటించాలి అని. రిచర్డ్ ఆ సమయంలో ఒక అధికారిక దైవజనుడిగా ఉన్నారు. ఒకరోజు కమ్యూనిస్ట్ వారు ఒక సభని ఏర్పాటు చేశారు. అదే ఐక్య సభ. పార్లమెంట్ ప్రదేశంలో ఈ సభని ఏర్పాటు చేశారు. అందులో అందరి మత పెద్దల్ని, పాస్టర్స్ ని, అక్కడ సేవ చేసే వారందరిని కూడా పిలిచారు. అయితే ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కమ్యూనిజాన్ని ఎక్కువ ప్రభావితం చేయాలి. ఎవరైతే దైవజనులుగా ఉన్నారో, అధికారిక దైవజనులుగా ఉన్నారో వారు కూడా ఈ కమ్యూనిజం నే ఎక్కువ ప్రభావితం చేయాలి, ఎక్కువగా ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అయితే అక్కడికి చాలా మంది బిషప్స్, పాస్టర్స్ వీళ్ళంతా కూడా కమ్యూనిజం వల్లనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, క్రిస్టియానిటీ కమ్యూనిజం కలిసి పనిచేయాలి అని కమ్యూనిజం ని చాలా పొగడడం ప్రారంభించారు. కానీ సబీనా దీన్ని చూసి ఓర్చుకోలేకపోయింది. రిచర్డ్, క్రీస్తు పైన ఉమ్మి వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, నీవు లేచి వెళ్ళి మాట్లాడు అని రిచర్డ్ తో సబీనా అన్నది. అయితే రిచర్డ్, సబీనా ఇప్పుడు నేను వెళ్తే తర్వాత నీ కోసం నేను ఉండను అని సబీనాతో అన్నాడు. అప్పుడు సబీనా ఒక్కటే మాట అంది, నాకు ఒక పిరికి భర్త ఉండడం కంటే క్రీస్తు కోసం చనిపోవడమే మేలు అంది. ఆ ఒక్క మాటను పట్టుకొని రిచర్డ్ దాదాపు 4000 మంది ఉన్న ఆ సభలో క్రీస్తుని గురించి ప్రకటించాడు. కేవలం క్రీస్తు మాత్రమే మన దేశానికి శాంతిని అనుగ్రహించగలడు, కేవలం క్రీస్తు మార్గం మాత్రమే సరైనది, కమ్యూనిజం ని ప్రోత్సహించకుండా క్రీస్తు గురించి ప్రకటించాడు. అయితే ఆ రోజు రిచర్డ్ యొక్క ప్రసంగం రేడియోలో దేశమంతటా వ్యాప్తించింది. చాలా మంది రిచర్డ్ యొక్క ప్రసంగాన్ని విని ప్రేరేపితులయ్యారు. నిజమైన దేవుని సేవ మనం చేయాలి. ఎలా ఉండేది అంటే గవర్నమెంట్ వారు నడిపించే సంఘాలు, గవర్నమెంట్ వారు చెప్పమన్న విషయాలు మాత్రమే చెప్పడం జరిగేది. అయితే నిజమైన సేవ ఆసక్తి కలిగిన వారు అండర్ గ్రౌండ్స్ లో తమ పరిచర్యని ప్రారంభించారు.
తెలియకుండా రహస్య స్థావరాల్లో దేవుని యొక్క పరిచర్యని వారు ప్రారంభించారు. అయితే ఆ పరిచర్యలో భాగంగా రిచర్డ్ కూడా అధికారికంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనధికారికంగా అండర్ గ్రౌండ్స్ లో కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించడం, సత్య వాక్కుని ప్రకటించడం ప్రారంభించాడు. 1948లో ఆ దేశమంతటా బైబిల్స్ బ్యాన్ చేశారు. అనధికారికంగా ఉన్న చర్చెస్ ని బ్యాన్ చేశారు. అటువంటి సమయాల్లో సైనికుల్ని ఆ వీధుల్లో, ఆ ప్రదేశాల్లో ఉంచడం జరిగింది. ఎవరైతే రహస్యంగా ఆరాధిస్తున్నారో, అనాధికారికంగా ఆరాధిస్తున్నారో వారిని ఛేదించమని ఆజ్ఞలు జారీ చేశారు. ఆ సమయంలో రిచర్డ్ కూడా పట్టుబడ్డాడు. 1948లో రిచర్డ్ పట్టుబడ్డాడు. రిచర్డ్ ని ఖైదు చేశారు. రిచర్డ్ తో పాటు చాలా మంది విశ్వాసులను కూడా వారు ఖైదు చేశారు. చాలా మందిని చిత్రహింసలు పెట్టేవారు. వారి చేతులకి గోరు లాంటి ఒక సంకెళ్ళు బిగించేవాళ్ళు. ఎప్పుడైతే ఆ చలికి చేతులు వణుకుతూ ఉంటాయో ఆ సమయంలో ఆ గోర్లు వారికి గుచ్చుకోవడం, అలాంటి ఒక చిత్రమైన హింసని వారికి పెట్టడం జరిగింది. తర్వాత క్రైస్తవులని పైనుంచి కిందకు వేలాడదీసి వారిని కొట్టడం చేసేవారు. బాగా చిత్రహింసలు పెట్టేవారు. ఒక చెక్క బాక్స్ లో వారిని నిలబెట్టి ఆ చెక్క బాక్స్ చుట్టూ పొడవాటి మేకులు కొట్టేవారు. వారు ఎప్పుడైతే అలసిపోయి నుంచొని అలసిపోయి కూర్చుందాం అని ప్రయత్నిస్తారో ఆ సమయంలో వారికి ఆ మేకులు దిగబడేవి. ఒకరోజు ఫ్లోరెన్స్ అనే ఒక దైవజనుడిని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. చెప్పు, నీతో పాటు ఉన్న నీ అనుసరులు ఎవరు, నీతో పాటు ఉన్న క్రైస్తవులు ఎవరు, చెప్పు అని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. అయితే ఫ్లోరెన్స్ మాత్రం నా సహోదరులని నేను ఇరికించకూడదని ఒక్క పేరు కూడా ఫ్లోరెన్స్ చెప్పలేదు. అలా చెప్పనందుకు ఎర్రగా కాల్చిన కడ్డీలను ఫ్లోరెన్స్ కి కాల్చడం మొదలు పెట్టారు. ఫ్లోరెన్స్ కి వాతలు పెట్టడం మొదలు పెట్టారు. The communists wanted the names of his congregation, but he refused to betray his brothers and sisters. అయినా కూడా ఫ్లోరెన్స్ తన సహోదరులు ఎవరో చెప్పలేదు. ఇంకా లాభం లేదు అంటూ ఒక రూమ్ లో బాగా ఆకలితో ఉన్న ఎలుకలను వదిలేశారు. ఆ ఎలుకలు ఫ్లోరెన్స్ ని కొరకడం ప్రారంభించాయి. అయినప్పటికీ కూడా ఫ్లోరెన్స్ తన సహోదరుల గురించి చెప్పలేదు. ఇంకా లాభం లేదు అని ఆ దైవజనుల యొక్క కుమారుణ్ణి తీసుకొచ్చారు. కుమారుణ్ణి తన ముందే చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు, కొట్టడం ప్రారంభించారు. అయితే ఫ్లోరెన్స్, కుమారుడా నేను చెప్పేస్తాను, నా సహోదరులు ఎవరో నేను చెప్పేస్తాను అంటే, E doar un copil! Nu pot să cred! Alexandru! Lăsați-l în pace! E un copil! Ia legați-vă! Nu! Ia-o pe mine! Sunteți nici nebun! Ia-o pe mine! Lasă copilul! Alexandru! Vorbești, mă? Vorbește-mă! Lasă-l în pace! Lăsați băiatul în pace! E doar un copil! Nu! Nu mai da, spun tot, vă spun tot. Vă spun tot ce vreți să știți. Spun tot ce vreți să știți. Tată! Nu! Spun! Poate murim, dar eu știu că nu ești un trădător. Vorbește de Iisus cât de mult poți. Vorbește de Iisus cât de mult poți. Cât de mult poți. Ce zici, mă? లేదు, ఒక ద్రోహి అయిన నాన్న నేను కలిగి ఉండడం కంటే క్రీస్తు కోసం చనిపోవడమే నాకు మేలు అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో ఫ్లోరెన్స్ తన సహోదరులు అంటే తనతో పాటు ఉన్న క్రైస్తవులు ఎవరో చెప్పలేదు. ఆ కమ్యూనిస్ట్ పోలీసులు ఆ ఫ్లోరెన్స్ కొడుకుని చంపివేశారు. ఇలా క్రైస్తవులను చిత్రహింసలు పెట్టేవారు. వారిని
ఒక చల్లటి నీళ్ళల్లో ఉంచేవారు, ఐస్ లో వాళ్ళని బ్లాక్ చేసేవాళ్ళు. వారు బాగా చనిపోతున్నాం అనే స్థితికి వచ్చినప్పుడు వారిని ఐస్ నుంచి తీసేసి మరలా వాళ్ళ బాడీ ఉష్ణోగ్రత నార్మల్ అయ్యేదాకా ఉంచి మరలా ఐస్ లో వాళ్ళని పెట్టి చిత్రహింసలు పెట్టేవారు. అలాంటి చిత్రహింసలు జరుగుతున్న సమయంలో రిచర్డ్ ని కూడా ఎంతగానో చిత్రహింసలు చేశారు. దాదాపు రిచర్డ్ యొక్క 4 వెన్నుపూసలు వాళ్ళు ఇరగొట్టారు. రిచర్డ్ కు దాదాపు 12 స్థానాలలో వాళ్ళు రక్కి ఆ స్థానాలలో వారి చర్మాన్ని ఒలిచివేశారు. దాదాపు 18 రంధ్రాలను చేశారు. తన బాడీని కట్ చేశారు. తన భార్యను కూడా ఖైదు చేశారు. అప్పటికి రిచర్డ్ మరియు సబీనాకి ఒక చిన్న 9 నుంచి 11 వయసు కలిగిన ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఎలా ఉన్నాడో ఏంటో తెలియక రిచర్డ్ ఎంతగానో మదన పడిపోయాడు. అయితే సబీనాని కూడా ఎంతగానో చిత్రహింసలు పెట్టారు. సబీనాని కూడా మగవారు ఎంతైతే పని చేస్తారో అంత పని సబీనా చేత చేయించేవారు. సబీనాని 3 సంవత్సరాలు జైల్లో ఉంచి విడుదల చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకి రిచర్డ్ ని కూడా విడుదల చేశారు. ఆ రిచర్డ్ ని విడుదల చేసిన తర్వాత కూడా రిచర్డ్ మరలా అండర్ గ్రౌండ్ పరిచర్య చేయడం, దేవుని కోసం పరిచర్య చేయడం ప్రారంభించాడు. రిచర్డ్ ని ఖైదు చేశారు. రిచర్డ్ ని అరెస్ట్ చేసిన సమయంలో మరలా దాదాపు 5 సంవత్సరాలు రిచర్డ్ జైల్లోనే ఉన్నాడు. అక్కడ జైల్లో ఉన్న ఖైదులకు కూడా సువార్త ప్రకటించేవారు. వాళ్ళు కొట్టేవారు, కానీ వారు సువార్త ప్రకటించడాన్ని ఒక పరలోక ఆనందంగా రిచర్డ్ భావించేవాడు. రిచర్డ్ అలాగా జైల్లో కూడా ఖైదీల మధ్యలో కూడా పరిచయం చేయడం ప్రారంభించాడు. 1964 నార్వే ఇజ్రాయెల్ సంస్థ మరియు హీబ్రూ క్రిస్టియన్ అలయన్స్ వారు దాదాపు $10,000 చెల్లించి రిచర్డ్ ని విడుదల చేయించారు. ఆ తర్వాత రిచర్డ్ రొమేనియా నుంచి బయటికి పంపివేయబడి అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. రిచర్డ్ అనుభవించిన బాధలను, రిచర్డ్ దేవుని కోసం పడిన కష్టాలను అనేక మందికి ప్రకటించాడు. దాని ద్వారా అనేక మంది స్ఫూర్తిని పొందుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ కూడా ఒక సాక్ష్యం ఇచ్చారు. ఏంటి అంటే, రిచర్డ్ పొందిన గాయాలకు ఎప్పుడో రిచర్డ్ మరణించవలసి ఉంది, కానీ ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాడు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అలాగా రిచర్డ్ మరియు సబీనా దేవుని యొక్క పరిచర్యని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ ఉన్నారు. 1967లో ఇంటర్ డినామినేషనల్ ఆర్గనైజేషన్ అనేది వారు స్థాపించారు. ఎవరైతే యావత్ ప్రపంచంలో హింసించబడుతూ దూషించబడుతూ ఉన్నారో, క్రైస్తవులుగా ఉండి నలిగిపోతున్న వారు ఉన్నారో, వారందరినీ ఆదరించడానికి ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సంస్థలో భాగంగా వారు ముస్లిం కంట్రీస్ కూడా వారు వ్యాప్తి చెందడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం ప్రసిద్ధిగాంచిన ద వాయిస్ ఆఫ్ మార్టర్స్ అని మనం చూస్తూ ఉంటాం. ఆ వాయిస్ ఆఫ్ మార్టర్స్ సంస్థని కూడా వారే స్థాపించారు. ఎవరైతే క్రీస్తు కోసం హతసాక్షులయ్యారో వారి గురించి అందులో ప్రచురం చేయడం జరుగుతుంది. వారి కుటుంబాన్ని ఆ సంస్థ ఆదరించడం జరుగుతుంది. తర్వాత రిచర్డ్ అందులో రిజైన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి ఆర్థికంగా, వాక్పరంగా కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఇలాగా యావత్ ప్రపంచంలో కూడా దేవుని సేవను జరిగించడానికి రిచర్డ్, సబీనా పాల్పడ్డారు. రిచర్డ్ అలాగా అనేక దేశాలు ప్రయాణించి దేవుని సువార్తను ప్రకటించారు. అందులో భాగంగా ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో కూడా రిచర్డ్ దేవుని యొక్క సువార్తని ప్రకటించాడు. అయితే తన సేవని ఎంతో క్లిష్టమైన, కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆపకుండా కొనసాగించాడు. ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా వాటన్నిటిని మరచి దేవుని మహిమపరుస్తూ 2 దంపతులు జీవించేవారు. 2000 సంవత్సరంలో సబీనా ప్రభునందు నిద్రించారు. అలాగే 2001 సంవత్సరంలో రిచర్డ్ ప్రభునందు నిద్రించారు. కానీ ఇప్పటికీ కూడా ద వాయిస్ ఆఫ్ మార్టర్స్ అనే సంస్థ నడుస్తూ ఉంది, వారి తర్వాతి తరం వారి ప్రోత్సాహంతో. అయితే వాళ్ళిద్దరు కొడుకు కూడా ఇప్పుడు సేవకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నారు. చూశారు కదా, ఎన్నో చిత్రహింసలు పడిన రిచర్డ్ ఒకసారి విడుదలైనప్పుడు కూడా నేను ఇంకా సేవ చేయకుండా ఉంటే సరిపోతుంది అని అనుకోవచ్చు. కానీ లేదు, నేను దేవుని సేవని ఎలాగైనా చేయాలి, ఎక్కడున్నా చేయాలి, ఎంత చిత్రహింసలు పొందుతున్నా చేయాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ఈ రోజు మనం ఎలా ఉన్నాము? మన పరిస్థితులను బట్టి దేవుని సేవని కూడా నిర్లక్ష్యం చేస్తున్న వారిగా ఉన్నామా? దేవునితో గడిపే సమయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్న వారిగా ఉన్నామా?
దేవునితో సమయం ఎంతమంది గడుపుతున్నాం? దేవుని కోసం సమయం ఎంతమంది గడుపుతున్నాం? అనేక ఆత్మలను రక్షించాలన్న తృష్ణ ఎంతమందిలో ఉంది? ఒక నాస్తికుడుగా ఉన్న రిచర్డ్ దేవుణ్ణి కలిగి, దేవునిలో ఎదిగి, దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. సబీనా యొక్క ప్రోత్సాహం, సబీనా యొక్క తృష్ణ చూశారు కదా. మరి మనం కూడా ఎంతమంది దేవుని యొక్క సేవ కోసం తాపత్రయపడుతున్నాం? ఆలోచించుకుందాం. మరలా ఇలాంటి అనేకమైన ప్రేరణ పొందుకునే యథార్థ మిషనరీ గాథలతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి క్రీస్తుకై బ్రతికేదాం. ప్రైజ్ ది లార్డ్. We never saw sun, moon, snow, flowers, stars, mountains, rivers. I had forgotten that these things exist. We never had a Bible nor any other book. We never had a bit of paper or a pen. I had forgot to write it. I have not seen a lady 14 years. I have not seen a child 14 years. In solitary confinement, we saw nobody except the wardens and the torturers. We never heard a sound. The cells were soundproof. We never heard a whisper. We saw nothing, we heard nothing. Perfect silence reigned in those prison cells. We had almost nothing to eat, sometimes one slice of bread a week. 14 years, I have never seen a collar. We always saw the grey walls of the cell and our grey uniforms. I had forgotten that brown and blue and green and red and pink and violet exist. Our world was grey. And years passed like this. One year after another, I became very, very tired. And when I said, "You, Lord, speak to me," I heard his voice. Now I expected from him a word of comfort, a word which should strengthen me in my faith. Instead of this, I heard very strange words. He put to me a question. What is your name? Now I believe that Jesus is God, and surely God should know at least what my name is. It's very strange for a God to ask somebody what is his name. But he has put such strange questions before. I bowed before him and said, "Jesus, I have no name. Allow me to bear your name." And that is what he really wishes from us. Paul understood it. Not I live. Not the old Paul, not a new Paul. Not the wicked Paul who has been a murderer, not the new Paul who is an apostle. Not the wicked and full of vices, not the very good and full of virtues. The I has been abolished. Not I live, but Christ lives in me.